మొట్టమొదటిగా ప్రధాన యాజకుడు ఎల్యాషీబు అతని సోదరులైన యాజకులు అందరూ లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించారు. అంటే పెద్ద పాస్టర్ గారు పనిచేశారు, చిన్న పాస్టర్లు కూడా పనిచేశారు. అందరూ మాట్లాడండి. సంఘ పెద్దలు పనిచేశారు, సంఘ బిడ్డలు. అందరి లక్ష్యం ఏంటో తెలుసా? ప్రాకారాలు నిర్మాణం కావాలి. మంగళగిరి పట్టణంలో పడిపోయిన, కూలిపోయిన, విధ్వంసమైన జీవితాలను కట్టే పనిలో పెద్ద పాస్టర్ గారు ఉండాలి, చిన్న పాస్టర్ గారు ఉండాలి, సంఘ పెద్దలు ఉండాలి, సంఘంలో వాళ్ళందరూ ఉండాలి. ఇప్పుడు చప్పట్లు కొట్టని వాళ్ళు కూడా ఉండాలి. ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ పై భాగాన పిన్నులు కొట్టాల్సి వచ్చింది. అది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తులో చాలా పెద్ద టాల్ నిచ్చెనలు ఉన్నాయి. మనకు పెద్ద పెద్ద ఎత్తైనటువంటి ఆ పై భాగాన్ని అందుకోవడానికి ఎత్తుగా ఉన్నటువంటి అనేక స్టూల్స్, పెద్ద పెద్ద స్టూల్స్ మన దగ్గర ఉన్నాయి, నిచ్చెనలు ఉన్నాయి. దాని మీద కూర్చొని ఒక కుర్రాడు అందరితో పాటు కలిసి పనిచేస్తున్నాడు. ఎవరో నన్ను కలవడానికని వచ్చారు. ఇక్కడ పాస్టర్ గారిని కలవాలన్నారు. ఇక్కడ లేరండి పాస్టర్ గారు, ఓల్డ్ క్యాంపస్లో ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు లేరా, నేను మాట్లాడాలి అంటే అది అక్కడ ఒక ఆయన ఉన్నాడండి అన్నాడు. ఆయనే బేతు ప్రశాంత్. అక్కడ ఆయన వర్క్ చేస్తున్నాడు మిగతా వాళ్ళతో పాటు. ఎవరు ఆయన అని అడిగారు. అడిగితే ఆయనే పాస్టర్ గారు అబ్బాయి, అమెరికా నుంచి వెనక్కి వచ్చాడు అన్నాడు. ఆయన మరి ఆయన ఎందుకు పని చేస్తున్నాడు అంటుంటే, మా ఇద్దరు అయ్యగారులు పని చేస్తూనే ఉంటారు.